కన్నడలో కూడా గట్ట అంటారు, తెలుగులో గట్టు అంటాం అన్నమాట. సో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో జరిగే కథ. అక్కడ తూర్పు కనుమల్లో, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ తూర్పు కనుమల్లో ఘాటీలు అనేవాళ్ళు ఉంటారు. మనం 100 నుంచి 150 కేజీలు అంటే 10 మంది కలిస్తే 1 టన్ను సరుకుని తరలిస్తారు, కొండల నుంచి దింపేస్తారన్నమాట. సో ఈ కథ నాకు నటుడు చింతకింది శ్రీనివాసరావు గారు ఈ ఐడియా చెప్పారన్నమాట బేసికల్గా ఇలా అని. సో అక్కడ ఒక చాలా ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్స్ దొరికినాయి. శీలావతి కావచ్చు, దేశరాజు కావచ్చు, కుందుల నాయుడు, కాష్టాల నాయుడు, విశ్వదీప్ గారు. ఒక మంచి మీరన్నట్టు నిజంగా బరువైన పాత్రలు, చాలా షేడ్స్ లేయర్డ్ ఉన్న పాత్రలు దొరికినాయండి. చాలామంది మీరు అడిగారు ఎందుకు ఒప్పుకున్నారు ఈ సినిమా అని. క్రిష్ కాదండి, ఆయనైనా కూడా అన్నమాట. ఐ వెంట్ విత్ ఎ స్టోరీ. ఆ కథ ఆయన కన్విన్స్ చేసింది, ఆ క్యారెక్టర్ ఆయన ఎగ్జైట్ చేసింది, ఈ సినిమా చేయొచ్చు అని, ఈ సినిమా చేయాలి అని అన్నమాట. సో ఎవ్రీబడీను స్వీటీ కూడా కథ చెప్పంగానే చాలా ఎక్సైట్ అయిందన్నమాట. తన పాత్ర శీలావతి చెప్పంగానే అది చాలా సవాళ్ళతో కూడినది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ ట్రెక్కింగ్ అది కాకుండా చాలా షేడ్స్ ఉంటాయండి. సేమ్ విత్ విక్రమ్ ప్రభు గారు, ఆయన సినిమాలు నేను చాలా చూశానన్నమాట. ఆయన క్యారెక్టర్లో, దేశరాజ్ క్యారెక్టర్లో ఒక పెయిన్ ఉంటుంది, ఒక ప్రైడ్ ఉంటుంది, ఒక పవర్ ఉంటుంది. సో ఇవన్నిటికీ ఆయన అయితే సెట్ అవుతుందని ఇమ్మీడియట్గా నేను రాస్తున్నప్పుడు అనుకున్నది. చైతన్యరావు గారిది అయితే ఆయన 30-20 అది యూట్యూబ్లో వెబ్ సిరీస్ చూశాను, చాలా సాఫ్ట్గా ఉంది. బట్ సమ్వేర్ ఐ వాజ్ ఈయన అయితే కనుక ఆ కుందుల నాయుడికి మెనేసింగ్ క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని సో ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ ఐ హ్యావ్ ఒక ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో జరుగుతున్న ఘాట్ల మధ్యలో జరుగుతున్న ఘాటీల కథని ఒక గొప్ప క్యారెక్టర్స్ తోటి, అండ్ ఆల్ దీస్ ఆర్ పర్ఫార్మర్స్ అండి. ఓన్లీ క్రైటీరియా నేను ఎందుకు అప్రోచ్ అయ్యాను జగత్ బాబు గారిని, సో ఐ నో దట్ అండ్ వాట్ హీ కెన్ బ్రింగ్ టు దిస్ క్యారెక్టర్ అన్నమాట యాక్చువల్లీ. సో ఇట్స్ ఎ మ్యూచువల్గా వి హెల్ప్డ్ ఈచ్ అదర్ అండ్ టు బ్రింగ్ దిస్ ఫిల్మ్ టు ద ఆడియన్స్ నౌ. సూపర్ అండి. మేమందరం సెప్టెంబర్ 5th కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ జగపతి బాబు గారిని మేము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్లో చూసాము. అనుకోకుండా ఒక రోజులో ఆ కాప్ క్యారెక్టర్ బాగా ఎక్కువ రిజిస్టర్ అయింది. సో అలాంటి చిన్న సర్కాజం అలాంటివి ఉంటాయా ఇందులో మనకి? అంటే సో వీఆర్ గోయింగ్ టు సీ దట్ కైండ్ ఆఫ్ లిటిల్ బిట్ దట్ ఆల్సో. ఓకే. అండ్ అనుష్క గారితో మీరు దిస్ ద ఫస్ట్ టైం దట్ యు ఆర్ షేరింగ్? స్వాగతం అనే సినిమా చేసాం ఓకే. తర్వాత ఇప్పుడు, అండ్ ఫస్ట్ నుంచి ఫ్రెండే కదా. Yeah. షీఈ్ అ స్వీటీ. ఆఫ్ కోర్స్ షీఈ్ అ స్వీటీ. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని ఇంకా కొన్ని క్వశ్చన్లు అడగాలి. ఒక్క నిమిషం ఉండండి, మేము రాసుకొని వచ్చాం. అక్కడ ఊర్లో ఉండేటువంటి వాళ్ళందరూ చెప్పి పంపించారు ఇవన్నీ అడగమని. మనకి తోటతరణి గారి, పద్మశ్రీ తోటతరణి గారు, ఆయన ప్రొడక్షన్ డిజైనింగ్ అంటేనే అమేజింగ్. మరి ఇందులో ఆయన స్పెషల్ కేర్ తీసుకున్నవి ఏంటి? అంటే ఒకటి అన్ని వర్జిన్ లొకేషన్స్ అండి. ఇప్పుడు ఈ తూర్పు కనుమల్లో ఈ డియోమాలి, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఎవరు షూట్ చేయలేదు. మీ పర్మిషన్ తీసుకొని మేము షూట్ చేయగలిగాము అక్కడ.